జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. సార్ నమస్తే. నమస్తే అండి. ధర్మస్థలి రోజుకో కొత్త వార్త బయటకొస్తుంది. అయితే ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ అక్కడ ఏదైతే కవరేజ్ చేస్తున్నారో ఆ యూట్యూబర్స్‌ని ఒక మూడు ఛానెల్స్ మీద దాడి చేయడం జరిగింది. వాళ్ళ కెమెరాలు కూడా లాక్కోవడం జరిగింది. అలాగే అక్కడ అసలు ఎందుకు ఇలాగా దాన్ని బయట ప్రపంచానికి తెలియజేస్తుంటే ఎందుకు అలా అడ్డం పడుతున్నారు? అసలు ఏం జరుగుతుంది? యాక్చువల్‌గా మొన్న కొన్ని సంఘటనలు జరిగాయి. అదేంటంటే అక్కడ ఒక బిగ్ బాస్ ఫేమస్ బిగ్ బాస్‌లో పాల్గొన్న రజిత్ అనే ఒక యాక్టర్ అన్నమాట. అక్కడికెళ్ళాడాయన. అక్కడికెళ్ళి అక్కడ సౌజన్య పేరెంట్స్‌ని కలిసాడు. సౌజన్య అనే అమ్మాయి మిస్ అయింది. మనం చాలా సార్లు చెప్పుకున్నాము. సౌజన్య, అనన్య భట్టు, వేదవల్లి, పద్మలత ఇలా చాలా మంది మిస్సింగ్ పర్సన్స్ ముందుకొస్తున్నారు. ఫస్ట్ వచ్చింది సౌజన్య వాళ్ళ మదరు సుజాత, ఆమె వచ్చింది. సో వీళ్ళని కలవడానికి ఇతను వెళ్ళాడనమాట. వెళ్ళి అక్కడ మాట్లాడి తిరిగి వస్తున్న టైంలో అక్కడ పంగాల క్రాస్ అంటారు. ఈ పంగాల క్రాస్ దగ్గర అంటే ఈ తవ్వకాలు ఎక్కడ జరుగుతున్నాయో దాని దగ్గర ఆ రోడ్డు గుండా రావాలన్నమాట అతను. వస్తున్నప్పుడు అతన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కొంతమంది ఆపి వాళ్ళు ఇంటర్వ్యూలు అడిగారు. మీరెందుకు వచ్చారు ఏంటి అనేసి. ఇంటర్వ్యూలు చేస్తుండగానే సడన్ గా కొంతమంది వెహికల్స్‌లో స్కార్పియోలో, బైక్స్, ఆటోలలో దాదాపు ఒక 50 మంది వచ్చి విచక్షణారహితంగా యూట్యూబ్ ఛానళ్ళ ప్రతినిధులు ఎవరైతే యాంకర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని కొట్టి కెమెరాలని లాక్కొని వెళ్ళారు. ఈ రజిత్ మీద కూడా దాడికి ప్రయత్నిస్తే రజిత్‌ని కొంతమంది గుర్తుపట్టి ఆ క్రౌడ్‌లోనే గుర్తుపట్టి అతని మీద దాడి చేయకుండా అతన్ని వెళ్ళిపోమని చెప్పారు. అతను కొంత దూరం వెళ్ళి ఆగి అతను మళ్ళీ ఇటు కొడుతుండేసరికి మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళని ఆపడానికి ట్రై చేశాడు కానీ ఎవరు కూడా అతని మాట వినలేదు. సో విచక్షణారహితంగా కొట్టి మీరు ఇంకొకసారి ఇక్కడ కనబడితే చంపేస్తాము అని సీరియస్‌గా బెదిరించారనేది మనకి వీడియోస్ అవన్నీ కూడా బయటకు వచ్చాయన్నమాట. సో దానివల్ల ఏమైందంటే నిన్న ఈ తవ్వకాలనేవి సిట్ ఆపేసింది కంప్లీట్‌గా. ఆపేసి దీని మీదనే ఎంక్వైరీకి మొదలుపెట్టింది. దీంట్లో తేలింది ఏంటంటే అక్కడ వీరేంద్ర హెగ్డే మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. ధర్మస్థల దాన్ని ధర్మాధికారి అంటారు కదా! ఆ బోర్డు ఏదైతే ఉందో ఎండోమెంట్ బోర్డు, ఆ బోర్డు చైర్పర్సన్ వీరేంద్ర హెగ్డే. ఆయన బీజేపీ రాజ్యసభ సభ్యుడు. వాళ్ళ ఫ్యామిలీ జైన ఫ్యామిలీ అది. కానీ వాళ్ళ ఫ్యామిలీనే ఆ టెంపుల్‌ని ఎప్పటినుంచో తరతరాలుగా వాళ్ళే ధర్మాధికారులుగా ఉంటూ వస్తున్నారు. సో ఆయన వీరేంద్ర హెగ్డే బ్రదరు హర్షేంద్ర కుమార్ అన్నమాట. ఆయన హర్షేంద్ర కుమార్ ఆధ్వర్యంలోనే ఒకటి అక్కడ పుణ్యక్షేత్ర సంరక్షణ సమితి, ధర్మస్థల పుణ్యక్షేత్ర సంరక్షణ సమితి అని ఒక సంస్థ ఏర్పాటైందన్నమాట. ఆ సంస్థ సంబంధించిన వాళ్ళే ఈ అటాక్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు శవాలు రోజు రోజుకి బయటకు వస్తున్నాయి. శవాలంటే అస్థిపంజరాలు బయటకు వస్తుండడం, దానివల్ల మొత్తం మీడియా అటెన్షన్ ముఖ్యంగా ఏంటంటే పెద్ద ఛానళ్ళన్నీ కాంప్రమైజ్ అయిపోయినాయి. అక్కడున్న మెయిన్ సువర్ణ ఛానల్ కానీ, టీవీ9 కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఛానల్, పబ్లిక్ టీవీ ఇలాంటి ఛానల్స్ అంతా కూడా ధర్మస్థల అక్కడ బోర్డు అంటే ఈ వీరేంద్ర హెగ్డేకి అనుకూలంగా మాట్లాడడం చేస్తున్నాయి. ఓన్లీ దీన్ని సత్యాన్ని వెలుగు తీస్తూ ఉండేది కన్నడలో యూట్యూబ్ ఛానల్లే. ఈ దిన లాంటి ఛానల్స్ చేస్తున్నాయి. అలాగే న్యూస్ మింట్ లాంటి ఇంగ్లీష్ ఛానల్స్ కూడా అక్కడ ఏం జరుగుతుంది అనే దాన్ని వివరంగా బయట ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఇది వాళ్ళకి కంటగింపుగా మారిందన్నమాట అక్కడ ఉన్న ధర్మస్థల మాఫియాకి. ఎందుకంటే ఫస్ట్ టైము ధర్మస్థల మాఫియాకి ఎదురు నిలబడి మీడియా ఇలాగా రాయడం, మాట్లాడడం ఫస్ట్ టైం అనమాట. గతంలో వాళ్ళ మీద వ్యతిరేకంగా ఎవరు రాసినా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. లంకేష్ పత్రిక విలేకరు రాసినప్పుడు అతన్ని చంపేశారు. తర్వాత లంకేష్ పత్రిక ఎడిటర్గా ఉంటున్న గౌరీ లంకేష్ని కూడా 2017లో కాల్చి చంపేసింది హిందుత్వ ముఠ. సో ధర్మస్థల మాఫియా మీద ఎవరు విలేకరులు రాసినా కూడా వాళ్ళని కాళ్ళు చేతులు తీసేయడం కానీ, చంపేయడం కానీ గతంలో చేశారన్నమాట. అంత స్ట్రాంగ్ మాఫియా అది. సో వాళ్ళే ఇప్పుడు పుణ్యక్షేత్ర సంరక్షణ సమితి పేరుతో అటాక్ చేశారని చెప్తున్నారు. వాళ్ళ హెచ్చరికలు కెమెరాలు ఉన్నాయి, అన్ని కనిపిస్తున్నా కూడా వాళ్ళు ఏం భయపడకుండా కొడుతున్నారు. అది క్లియర్‌గా కనబడుతుంది. సో
వాళ్ళు ఒక ధర్మ జాగరణ అనే ఒక సమావేశానికి కూడా పిలిపించినట్టుగా తెలుస్తుంది. నిన్న అది కూడా జరిగినట్టుగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో సిట్ ఒక డిమాండ్ చేసింది గవర్నమెంట్ ని. అదేంటంటే మాకు పోలీస్ స్టేషన్ కి అంటే పోలీస్ స్టేషన్ లాగా ఫంక్షన్ అయ్యే ఒక రైట్ ఇవ్వండి అని గవర్నమెంట్ అడిగితే గవర్నమెంట్ శాంక్షన్ చేసింది అనమాట. అంటే ఇప్పటి వరకు ఏంటంటే సిట్ కేవలం ఓన్లీ దీని విచారణ వరకే. ఇతను ఈ భీమా అనే స్కావెంజర్ ఎవరైతే ఉన్నాడో అతను చూపించేవి తవ్వి వాటిని పరిరక్షించి వాటిని ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి పంపించడం అనేది వాళ్ళు చేసే పని ఇప్పటి వరకు. కానీ ఇది సరిపోదు, ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి, అటాక్స్ జరుగుతున్నాయి, కాబట్టి మాకే పోలీస్ స్టేషన్ పరిధి కల్పించండి అని చెప్తే నిన్న కల్పించారు. దాంతో నిన్న సిట్ అధికారులు 7 మంది మీద ఎఫ్ఐఆర్లు ఓపెన్ చేశారు. ఒకతన్ని సోమనాథ్ సఫల్య అనే ఒక అతన్ని 50 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే అతను కెమెరాలో ప్రామినెంట్ గా కెమెరా పట్టుకున్న అతని మీదకే వచ్చి కొడుతున్నట్టుగా కూడా క్లియర్ గా విజువల్స్ ఉన్నాయన్నమాట. సో అతన్ని మాత్రం అరెస్ట్ చేశారు. అందుకనే నేనంతా ఆపేశారనమాట. ఈ రజత్ కూడా ఇప్పుడు అన్ని ఛానల్స్ తో ఏం జరిగింది అనేది మాట్లాడుతున్నాడు, ఈ బిగ్ బాస్ ఇది. మరోపక్క ప్రకాష్ రాజ్ కూడా ఈ విషయంలో రంగంలో దిగాడు. సో ప్రకాష్ రాజ్ ఇప్పటి వరకు దీని మీద పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు ఆయన కూడా స్పందించాడు ఈ అటాక్స్ తర్వాత. ఈ అటాక్స్ చేయడం వల్ల నిజానికి ధర్మస్థల మాఫియా తప్పు చేసిందని చెప్పుకోవచ్చు. ఇంతవరకు సైలెంట్ గా జరుగుతుంది, ఎవరి పాటికి వాళ్ళు రిపోర్టింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు అటాక్ చేయడం మొదలు పెట్టేసరికి కర్ణాటకలో అన్ని వైపులా కూడా ధర్మస్థల మాఫియాకి వ్యతిరేకంగా గలం ఇప్పుడు మొదలైంది. నిన్న బెంగళూరులో కూడా కొంతమంది లాయర్లు దీనికి వ్యతిరేకంగా ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి వాళ్ళు నిన్న డీజీపీ స్థాయి అధికారులంతా కూడా కలిసి దీని మీద చర్య తీసుకోకపోతే మేము రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలిపిస్తామని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో ఒక రకం ఏంటంటే మనం సినిమాలో ప్లాట్ థిక్కెన్స్ అంటాం కదా, ప్లాట్ థిక్ అవుతుంది అంటే అలాగా ఇది మెల్లమెల్లగా ప్లాట్ థిక్ అవుతుంది ధర్మస్థల్లో. ఇప్పుడు దీంతో పాటు ఇంకొక వార్త ఏంటంటే కొన్ని రకాల శవాలను వీళ్ళు ఆల్రెడీ మాయం చేసేసారు. ఎందుకంటే మనకి గుర్తుంటే ఇతను ఈ స్కావెంజర్ అనే అతను భీమాని తర్వాత పేరు పెట్టారు. ఈ భీమాని అతను జూలై 4న బెల్తంగడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. లాయర్లతో కలిసి మూసివేసుకొని వెళ్ళి ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళు ఏమి చర్య తీసుకోలేదు. ఆ తర్వాత ఇతను ఇచ్చిన దాన్ని కూడా లీక్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ మీడియాకి. సో అతను అది లీక్ అయిపోయింది. ఆల్రెడీ ధర్మస్థల మాఫియాకి తెలిసిపోయింది విషయం. తెలిసిపోయి అక్కడి నుంచే మాయం చేయడానికి మొదలు పెట్టారు. అనేక చోట్ల శవాలను మాయం చేయడం అక్కడి నుంచే మొదలు పెట్టారని చెప్తున్నారు. శవాలంటే అస్థి పంజరాలు. ఎందుకంటే ఇది ఎప్పుడు జరిగింది, 11 ఏళ్లకు ముందు జరిగింది. 11 ఏళ్లకు ముందు 19 ఏళ్ల పాటు జరిగింది. 95 నుంచి 2014 వరకు జరిగిన ఈ నరమేధం అని చెప్పొచ్చు ఇది. సో అటువంటి ఒక నరమేధం జరిగింది అక్కడ. సో వందల మంది మహిళల్ని, బాలికల్ని రేప్ చేసి, హింసించి, రేప్ చేసి, వాళ్ళని చిత్రవదలు చేసి ఆ శవాల్ని ఎక్కడంటే అక్కడ పూడ్చిపెట్టేశారు. ముఖ్యంగా అక్కడ నేత్రావతి నది దగ్గర ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ఆ ఫారెస్ట్ లో రకరకాల ప్లేసుల్లో పూడ్చిపెట్టేశారు. దానికి సంబంధించిన మామూలుగా అన్నేచురల్ డెత్ అనే రికార్డ్స్ ఉండాలి. ఆ రికార్డ్స్ కూడా 15 years రికార్డ్స్ మాయం చేసేసారని మొన్ననే ఆర్టీఐ కార్యకర్త ఒక పిటిషన్ వేసినప్పుడు ఆ పిటిషన్ లో కూడా బయటకు వచ్చిందనమాట. బాబు గౌడ్ అని ఆయన వేశారు. సో ఆయన వేస్తే మా దగ్గర రికార్డ్స్ లేవు, మేము గవర్నమెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మాకు చెప్పింది, ధ్వంసం చేశామని ధ్వంసం చేశారు. అలాగే ఆత్మహత్యల పేరుతో కూడా 251 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా కూడా ఇంకొక ఆయన జయంత్ అనే ఇంకొక ఆర్టీఐ కార్యకర్త పిటిషన్ వేసినప్పుడు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది ఆత్మహత్యలకు సంబంధించింది మాత్రం ఇచ్చారు, అన్నేచురల్ డెత్ కి సంబంధించింది మాత్రం రికార్డ్స్ లేవు. సో ఈ నేపథ్యంలో ఏంటంటే అనేక శవాలను మాయం చేశారు. ఎందుకంటే 4వ తేదీ తను కంప్లైంట్ ఇస్తే 10వ తేదీని మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లి 164 స్టేట్మెంట్ ఇప్పించారు. ఆ తర్వాత 20వ తేదీ సిట్ వేశారు. 28 సిట్టు తవ్వడం మొదలుపెట్టింది. అంటే 4 నుంచి 28 దాకా వాళ్ళకి టైం ఉంది మాయం చేయడానికి. సో అందువల్ల ఈ మాఫియా రంగంలోకి దిగింది. కాబట్టి నిజానికి నేను చాలాసార్లు చెప్తున్నట్టుగా ఇది ఫైనల్ గా కొండందో వెలుకను కూడా పట్టలేనట్టుగా వాళ్ళకేమి శిక్షలు పడదు, తేలదు. ఎందుకంటే ఈ ఎముకలు ఎవరిది, ఏజ్ ఎంత, జెండర్ ఏమిటి, ఆడా మగన, తర్వాత కాజ్ ఆఫ్ డెత్ ఏంటి,
తర్వాత ఇవన్నీ బయటకు వచ్చినా కూడా రేపు జరిగిందా లేదా ఇవన్నీ డిఫికల్ట్ చెప్పడం కూడా. ఒకవేళ ఇవన్నీ బయటకు వచ్చినా కూడా ఎవరు చేశారనే దానికి ఏమి సాక్ష్యాలు ఉన్నాయి, ఏమీ లేదు. సో కాబట్టి వీళ్ళకేమీ ఫైనల్ కాదని తెలుసు, కానీ వాళ్ళకి వ్యతిరేకంగా సమాజంలో మొత్తం న్యూస్ స్ప్రెడ్ అవడాన్ని భరించలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకనే ఇప్పుడు అటాక్స్ చేయడం అనేది మొదలుపెట్టారు. దీనికి వ్యతిరేకంగా కర్ణాటక అంతా కూడా ఒక ఉద్యమం లాగా మొదలైంది. ఏం జరుగుతుందనేది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్.